అంగన్వాడీలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని కోరుతూ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇందుకూరుపేట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తలకు సహాయకులకు కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించాలని కోరుతూ మార్చి 2న నిర్వహించనున్న మహాధర్నాకు మద్దతుగా సోమవారం ఇందుకూరుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సిడిపిఓకి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు మారుబోయిన రాజా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 1.5 సంవత్సరం క్రితం 42 రోజులు అంగన్వాడీలు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెలో మేము చూస్తామని మా నియోజకవర్గానికి సంబంధించి మా శిబిరాల్లో పాపం పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు అది పనిగా మా అంగన్వాడీ శిబిరాలకు వచ్చి అమ్మా మా కూటమి ప్రభుత్వం రాగానే మీకు కావాల్సినవన్నీ మేము సమకూరుస్తాము, మీకు మేము అండగా ఉంటామని ఆ రోజు మాటలు చెప్పిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఈరోజు అడ్రస్ లేరు. ఈరోజు ఆయన మంచి స్థానంలోనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాటలు మీరు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము. మీరు ఈ మాటలు నిలబెట్టుకోకుంటే మా అంగన్వాడీలు ఊరుకోరు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చూశారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాటు పడ్డారు. రాబోయే రోజుల్లో మీరు కూడా అదే పాటు పడకుండా మీ ప్రభుత్వం మా అంగన్వాడీలకి జీతాలు, వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీలు వాళ్ళకి ఇవ్వాలని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని కోరుతాం. అదేవిధంగా 6 గంటలు ఏసీ రూముల్లో కూర్చోబెట్టిన వాళ్ళకేమో ₹1,00,000 జీతం. ఉదయం 8 గంటలకి చిన్నపిల్లల్ని చేయబట్టుకొని అంగన్వాడీ సెంటర్కి తీసుకొని పోయి సాయంకాలం 5 గంటల దాకా కష్టపడాలి. 5 గంటల దాకా కష్టపడిన తర్వాత గమ్ముకుంటారా? ఆడి నుంచి మళ్ళీ ఒక ఫోన్ ఇస్తారు. ఆ ఫోన్లలో పనికి మాలిన వ్యవహారం అంతా చేయాలి. రోజు పొద్దులు వస్తాం 24/7 24 గంటలు. మేమేం అడుగుతున్నాము? అయ్యా మాకు 50,000, 70,000, 80,000 జీతాలు పడలే, మాకు గవర్నమెంట్ చట్ట ప్రకారం రావాల్సిన 26,000 రూపాయల జీతం ఇవ్వండి చాలు, మేము 24 గంటలు కష్టపడతాము అంటే ప్రభుత్వాలకు లెక్క ఉండదు. ఏసీ రూముల్లో కూర్చొని 6 గంటలు, ఉదయం 10 గంటలకు వస్తారు క్లాసుగా ప్యాంట్ చొక్కా వేసుకొని, 4 గంటలకు మళ్ళీ ఆఫీసులో కనపడరు. వాళ్ళకేమో 1,00,000. 24 గంటలు ఫోన్ల మళ్ళీ కొత్తగా ఏంటంటే పెన్షన్లు వస్తే అంగన్వాడీలు రావాలా, ఇంకేదన్నా ప్రభుత్వం కొత్తది పెడితే అంగన్వాడీలు పోవాలా. 24 గంటలు పని చేపిస్తే వాళ్ళకి ఇచ్చే జీతం 11,000. ఏం మీ ప్రభుత్వాలకు పట్టదా? గతంలో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాపం చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నుకోవాలా, కాలగర్భంలో గలిచిపోయినారు, డిపాజిట్ కూడా లేకుండా. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఇదే ధోరణిలో పోతే మీకు కూడా ఇదే దెబ్బ తగలుతుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఇందుకూరుపేట ప్రాజెక్టు అంగన్వాడీ గౌరవ అధ్యక్షుడిని అయితే ఈరోజు అంగన్వాడీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు మనం అంగన్వాడీలు పోరాటం చేస్తే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూటమి పెద్దలు అప్పటి శిబిరాలు లేకొచ్చి మేము అధికారం లేకొస్తే అంగన్వాడీలకు న్యాయమైన డిమాండ్స్ నెరవేరుస్తాం, అదేవిధంగా వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ అయినటువంటి జీతాలు పెంపుదల చేస్తాం, అట్లే వాళ్ళకి గ్రాట్యుటీ అమలుకు ప్రయత్నం చేస్తాం, వాళ్ళకి ఏ అయితే డిమాండ్స్ ఉన్నాయో న్యాయమైన డిమాండ్స్ మేము పరిష్కరించేదానికి మా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి అధికారంలోకి వచ్చి సుమారు 19-20 నెలలు పూర్తవుతున్నా కూటమి పెద్దలు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కనీసం ఒక్క మాట ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలన్నా అంగన్వాడీలకు జీతాలు పెంపుదల చేయాలనే ఒక ఆలోచన ఉంటే ఈ పాటికే ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. కానీ ఇంతవరకే ఆ ప్రకటనకి ప్రభుత్వం సిద్ధపడ్డట్టు మాకు అనిపించడం లే సిఐటివ్గా. అయితే గత ప్రభుత్వంలో మనం చేసిన పోరాటానికి సంఘీభావం తెలిపినటువంటి కూటమి తెలుగుదేశం పెద్దలు ఈరోజు అంగన్వాడీల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. చాలా బాధాకరంగా ఉంది. నిత్యావసర వస్తువులు కానీ, బయట పరిస్థితులు కానీ,
విపరీతంగా పెరిగిపోయినాయి రేట్లు. కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతం 11,500 రూపాయలు, హెల్పర్కి అయితే 7,000 రూపాయలు. ఏ విధంగా కుటుంబాలను పోషించుకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఓవైపు సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని చెప్పేసి CIT చెప్తా ఉంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుంది. ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రం కంటే అంగన్వాడీల జీతాలు చాలా పెరుగున్నాయి. ఎందుకు మన రాష్ట్రంలో పెరగట్లేదని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీలకి అనేక రకాల పనులు ఈరోజు BLO డ్యూటీలు వేస్తున్నారు, పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గ్రామంలో ఇంటి పనులు కట్టించేదానికి కూడా అంగన్వాడీ హెల్ప్ తీసుకొని ఆ వీధిలో వాళ్ళని తిప్పుతున్నారు. కానీ జీతాల విషయానికి వచ్చేసరికి కనీసం ఊసే లేదు. మీకు గతంలో ఇస్తున్నటువంటి 11,500 రూపాయలు ఇస్తాం, మీరు మాత్రం పని ప్రభుత్వానికి చాలా ఉపయోగకరంగా చేయాలనే పద్ధతుల్లో ఈ పెద్దలు చెప్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు అంగన్వాడీలు మరొక పోరాటానికి సిద్ధపడేదానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో 42 రోజులు చేస్తే ఈ ప్రభుత్వంలో మరలా మనం 50 రోజులు కాదు, 60 రోజులు కాదు, నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉండేదానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి CITగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.